హలో అందరికీ ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలనో ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి. సో నేనైతే షార్ట్ వీడియో పెడితే చాలామంది కామెంట్ చేశారు ఫుల్ వీడియో పెట్టండి అనేసి. సో నేను పెట్టాలనేసి ఈరోజు అయితే నేను ఫుల్ వీడియో తీసుకున్నాను. కొంచెం లేట్ అయిందండి. సో ఈ విధంగా చేసుకుంటే మనకు హోటల్కి మించి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అసలు మనం బిర్యానీ అనగానే అదొక ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ మాత్రం మనకు చక్కగా ఈ విధంగా చేసుకుంటే వస్తుంది. కేజీ చికెన్, కేజీ రైస్ తీసుకున్నానండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో సాల్ట్, కారం పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, తర్వాత బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. పెరుగు, నిమ్మకాయ రసము, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా అవన్నీ మనం చికెన్కి కలిపేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చికెన్కి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చికెన్ చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా కొంచెం ఒక ఆయిల్ అయితే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను మ్యాగ్నేట్ కోసం. అయితే ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటాం కదా, కొంచెం నూనె అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ముక్క అనేది మెత్తపడుతుంది, చికెన్ సాఫ్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత నేను 2 kgs ఉడుకుతున్న ఒక బౌల్ని అయితే తీసుకొని చికెన్ అయితే అందులో యాడ్ చేసుకొని పెన్నం అయితే పెట్టుకోవాలి. కింద పెన్నం పెట్టుకొని చికెన్ సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం కాబట్టి ముక్క తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో మనం సిమ్ములో పెట్టుకొని అడగంటకుండా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ. సో చికెన్ అయితే తొందరగా ఉడుకుతుందండి. రైస్ అయితే నేను 1 kg తీసుకున్నా. హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నేనైతే పక్కన పెట్టుకున్నా. రైస్లో మనము 1 టీ స్పూన్ ఆయిల్, తర్వాత గరం మసాలా, హోల్ గరం మసాలా మన ఇంట్లో ఏముంటుందో అన్నీ కొద్ది వేసుకొని యాడ్ చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రైస్ పక్కకు పెట్టిన తర్వాత ఇలా అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని 90% బాయిల్ అయ్యే వరకు అయితే రైస్ను ఉడికించుకోవాలి. చికెన్ అయితే ఇలా అడగంటకుండా కలుపుతూ ఒకసారి చూసుకుంటూ సిమ్ములో మనం ఉడికించుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నిమ్మకాయ రసం మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడే చికెన్లో కలుపుకుంటే ఏంటంటే ముక్కకైతే పడుతుంది ఆ గ్రేవీ అంతా. నేనైతే బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కొంచెం ఆనియన్ అయితే ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ ఆయిల్ వేయడం వల్ల అయితే మనకైతే ఎలాంటి కలర్స్ అవసరం లేదు. ప్లస్ మనకి బయట మనకు చికెన్ బిర్యానీ ఏ విధంగా స్మెల్ వస్తుందో ఆ విధంగా ఫ్లేవర్ అయితే వస్తుంది, ప్లస్ స్మెల్ కూడా అదే విధంగా ఉంటుంది. రైస్ అయితే ఈ విధంగా పక్కన ఉడుకుతుందండి. అన్ని హోల్ గరం మసాలా వేసుకొని అయితే నేను రైస్ ఉడికించుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో 90% రైస్ బాయిల్ అయిన తర్వాత మనమైతే ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, దానిపైన అయితే మనం ఇలా మొత్తం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాం కదా, ఫస్ట్ నార్మల్గా ఉన్న రైస్ను వేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఉడికిన రైస్ని అయితే వేసుకొని పైన అయితే బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని నేనైతే మూత పెట్టేసుకొని ఒక ఏదైనా బరువు ఉన్నదైతే నేను రోల్ని పెడుతున్నా అండి. మా ఇంట్లో రోల్ ఉంది కాబట్టి పెడుతున్నాను. ఈ విధంగా ఒక 20 మినిట్స్ మనం సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి. మనకి బౌల్కి అయితే మంట అంటకుండా అయితే కింద మనము మంచి పెన్నం పెట్టుకున్నాం కాబట్టి చాలా మంచి, అసలు ఎక్కడ అడగంటకుండా చాలా బాగా అవుతుందండి రైస్. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా అయింది. అసలు మీతో షేర్ చేసుకుందామని నేనైతే ముందుగా ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగా అయింది. ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. నాకైతే ఉన్న కోల్డ్కి అయితే వేడివేడిగా బిర్యానీ ఘాటుగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఫుల్ వీడియో పెట్టండి అనేసి కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీ నుంచి కామెంట్స్ రావాలి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇంకేమన్నా ఉన్నా కామెంట్ చేస్తారనేసి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.